పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డది అంటారు కదా, అది ప్రస్తుతం వాళ్ళ. కానీ వాస్తవానికి పెనం మీద బూర్లు బొట్టులో పడతామని అనుకున్నారు ఎన్నికలకు ముందు. సాధారణంగా మనకి ఎట్లుంటదంటే, ఒక మనిషికి మీరు భోజనం పెట్టండి బాగుంటుంది, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే. అలా కాకుండా అవును రెగ్యులర్గా అన్నం తినగలిగిన వాడికి మీరు తీసుకొచ్చి పెట్టారనుకోండి, మిమ్మల్ని ప్రత్యేకించి చూడడం. అవును, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిది అది అయింది. అంతకుముందు మామూలుగానే ఉంది, ఏం ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాడు. అవును, వీళ్ళు ఏం కోరుకున్నారు, కంఫర్ట్ ఎప్పుడు యాక్సెప్టబుల్ కాదు. ఒక క్రైసిస్ క్రియేట్ అయ్యి ఆ క్రైసిస్ నుంచి బయటకు వస్తే సంతోషం వేరు. క్రైసిస్ ఏమి లేకుండా వెళ్ళిపోతుంటే జీవితం రొటీన్ అయిపోతుంటుంది. సరే, ఎప్పుడు ఒక ఛానల్ హెడ్, నేను పనిచేసిన ఒక ఛానల్ బ్యూరో చీఫ్గా చేసి ఆ తర్వాత వేరే ఛానల్కి వెళ్ళిన టైంలో నేను అడిగే, కంఫర్ట్గా ఉంది కదా సార్, ఎందుకు ఆ ఛానల్ మనకి బాగుంది కదా, మీరు అట్లా ఎందుకు వెళ్ళడం సార్ అంటే ఆయన చెప్పారనమాట, కంఫర్ట్గా ఎప్పుడు ఉండకూడదు గురు, కంఫర్ట్ ఉందంటే అది చచ్చినోడితో సమానం. ఒక క్రైసిస్ ఉండాలి, ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్ ఉండాలి, స్ట్రగుల్లో నుంచినే విన్నింగ్ ఉంటుంది అన్నట్టు. నిజంగానే ఆయన తర్వాత విన్నింగ్ ఆ కాన్సెప్ట్లో నడిచింది. అట్లాగే వీళ్ళకి ఒక స్థిరత్వం వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు అంటే హైదరాబాదు తెలంగాణ ఉద్యమము ఆ లొల్లితో నడిచింది. ఆ టైంలో ఆంధ్ర ఉద్యోగుల్ని మనం కాపాడుకున్నాం.